బ్యాక్ ఈవీఎంల పనితీరును విమర్శిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వేదికగా పలు విమర్శలు గుప్పించారు. కేంద్ర ఎన్నికల సంఘం పలు ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇవ్వకుండా తప్పించుకుందని చంద్రబాబు విమర్శించారు. బాబు చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ తీవ్రంగా ఖండించారు. బాబు చెప్తున్న మాటలకు ఎవరూ నమ్మటం లేదని ఆయన కౌంటర్ ఇచ్చారు. నరేంద్ర మోడీ కేంద్రం డిజిటల్ చేసే పరిస్థితులు వచ్చారు. ఈరోజు ఎక్కడ చూసినా ఇంకొక పక్క చూస్తే ఈవీఎం మెషిన్, ఇంకొక పక్క ఆంధ్రాలో 7,50,000 ఓట్లు తీసేయాలనుకుని కుట్రలు చేస్తే ఫామ్ 7A ఇమ్మీడియట్గా పట్టుకుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా ఐపీ అడ్రస్ ఇవ్వకుండా జాప్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఆ ఓట్లు లెక్కింపడానికి ఒకప్పుడు మనందరం కూడా పేపర్ బ్యాలెట్ 12-18 గంటలు కంప్లీట్ చేశాం. అక్కడి నుంచి ఈవీఎంలు వచ్చాయి. ప్రపంచంలో ఎవరు కూడా ఈవీఎంలు వాడడం లేదు. ఎన్నికల కమిషన్ ఏమిటి అడిగాం, 50% వీవీప్యాట్లో వచ్చే స్లిప్పుల్ని బ్యాలెట్ బాక్సెస్ కౌంట్ చేయమంటే 6 రోజులు 7 రోజులు పడుతుంటాం. సంవత్సర కాలం నుంచి మీరు చేసేటువంటి డ్రామా ఏదైతే ఉందో, మీ వైఫల్యాలను మీరు ఒప్పుకోకుండా మరి వేరే వారిపైకి నెట్టి మరి ప్రజల్ని మభ్యపెట్టచ్చు అని చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. ప్రజలు దీన్ని తిప్పికొట్టారు. సో ఇక గత్యంతరం లేక ఓటమితో వచ్చేటువంటి పరాభవాన్ని తట్టుకోలేమని చెప్పి మరి కొత్త సాకులు ఎత్తుక్కుంటూ ఢిల్లీ పయనానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రికి ఇక్కడ కూడా చుక్కెదురైంది. మరి ఏదో పెద్ద సంఖ్యలో పార్టీలన్నీ వచ్చి మరి ఆయన వత్తాసు పలుకుతాయి, 22 పార్టీలు వస్తాయి అని చెప్పుకున్నారు. మరి కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన మీటింగ్లో కేవలం 3 పార్టీలు మాత్రమే వచ్చాయని, కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆమ్ ఆద్మీ పార్టీ వారే వచ్చారని చెప్తున్నారు. సో మీ వైఫల్యాలకి కారణం ఏమిటో ఇతర పార్టీలకు కూడా అర్థమైంది. అందుకే మీరు చెప్పే సాకులతో కలిస్తే మనకు కూడా ఓటమి తప్పదన్న భయంతోనే వాళ్ళు దూరంగా ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది.